రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసి పునరుజ్జీవాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. వ్యవసాయ రుణాల విషయంలో లక్ష్యాన్ని మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమని మంత్రి తుమ్మల కితాబిచ్చారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోలు, గ్రేడింగ్ యూనిట్లు, రిపేరింగ్ ఛాంబర్లు వంటి మౌలిక వస్తువులకు రుణాలు అందించాలని సూచించారు. Our state request is to concentrate more and more and be aggressive and be liberal in lending to MSMEs industries. The state is concentrating more even on self-help groups also. We are extending it up to 10 lakhs interest-free loans. Government's request, as we are seriously focusing on self-help groups, bankers also. Anyway, this is safe lending for you. Particularly in Hyderabad, from this year onwards, we wanted to focus and we want to take the self-help groups lending in a war mode also. So I request the bankers even in this sector also to be more liberal and you can go more aggressively also. With the pure rare regions, very soon we'll be coming out with number of clusters, industrial hubs. మనం పెట్టుకున్నటువంటి క్రెడిట్ యాక్షన్ ప్లాన్ టార్గెట్స్ ని పెద్ద ఎత్తున మీరు ఆ యొక్క 2047 డాక్యుమెంట్ కు అనుసంధానం చేయకపోతే మనం దాన్ని సాధించటం అంత సులభం కాదు. మీరు చూశారు, అనుకోని సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ రీజన్స్ ద్వారా కూడా మన దేశం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రభావాలు పడుతున్నాయి. మన టార్గెట్స్ నేమో అటు దృష్టిలో పెట్టుకోకుండా మనం టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకున్నాం.